నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. టీ కాంగ్రెస్ లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలో సంస్థాగత మార్పుల నేపథ్యంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ 5 రోజుల ఢిల్లీ టూర్ పూర్తయింది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు, నామినేటెడ్ పదవుల భర్తీ పైన పార్టీ నాయకత్వంతో రేవంత్ చర్చలు చేశారు. పలువురు కేంద్ర మంత్రులను రాష్ట్ర సమస్యలపైన కలిశారు. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ 2 పేర్లను సిఫార్సు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే తెలంగాణ మాత్రంకే కాకుండా ఏపీ అధ్యక్షుడి ఎంపికపై 2 రోజుల నుంచి కొనసాగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. 1-2 రోజులలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ప్రస్తుత పీసీసీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక వర్గాల సమీకరణాలే ముఖ్యమని చెప్పారు. ఎవరికి పార్టీ నాయకత్వం బాధ్యతలు అప్పగించినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ అగ్ర నాయకత్వం టీపీసీసీ ఎంపికపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో మొదట చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. ఆ తర్వాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకున్న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు నివేదించినట్లు తెలుస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లేక మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేర్లను రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అనుసరించాల్సిన సామాజిక సమీకరణాలపై సీఎం తన వాదనను అధిష్టానానికి వినిపించగా అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన అనంతరం 2-3 రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నట్లు కేసీ తెలిపినట్లు సమాచారం. నూతన పీసీసీ చీఫ్ తో పాటుగా మంత్రివర్గం పైన హైకమాండ్ తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.